ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్క్ అనే ఈ విధానంలో పూర్తిగా యాజమాన్యం కార్మికుల యొక్క భద్రతను వదిలివేయడం జరిగింది. కనీసం లేబర్ అధికారులు కూడా వెళ్ళి చెక్ చేసే అధికారం కూడా వాళ్ళకి లేకుండా పోయింది. కాబట్టి నిన్న జరిగినటువంటి అచ్యుతాపురంలో జరిగినటువంటి ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఏ స్థాయిలో ఉండింది, గతంలో ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. 21 మంది చనిపోవడం, అదేవిధంగా 50 మందికి పైగా తీవ్ర గాయాలు అవ్వడం కూడా జరిగింది. వాళ్ళకి ఇప్పటి వరకే మన రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఎక్స్గ్రేషియా సిఐటియు డిమాండ్ చేస్తే ప్రకటించడం కూడా జరిగింది. అదేవిధంగా వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని కూడా సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఉండేటువంటి కర్మాగారాలలోనూ ఎస్ఈజెడ్లలోనూ భద్రతను కార్మికుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా భద్రత పెంచాలని చెప్పి దీనిపైన రాష్ట్ర కమిటీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని వెంటనే కమిటీలు వేసి ఆ కమిటీలు అమలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ వారం 10 రోజులుగా చూస్తా ఉన్నాము, ఈ కర్మాగారాలలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మన పక్కన ఉండేటువంటి థర్మల్ పవర్ స్టేషన్ అయినటువంటి నెల్లూరులో మొన్న ఆనకట్ట తెగిపోయేసి 600 ఎకరాలలో ఆ బూడిదంతా పోయి నిండిపోవడం, ఒక పక్క పంటలు కూడా దెబ్బతినడం కూడా జరిగింది. ఆ రైతులను కూడా ఆదుకోవాలి. అదేవిధంగా మొన్ననే నెల్లూరులో ఒక ఆయిల్ మిల్లులో ప్రమాదం జరిగింది. అదేవిధంగా కాళహస్తిలోని పుష్పిత్ కంపెనీలో వలస కార్మికుడు ఒకతను చనిపోవడం జరిగింది. అతనికి కూడా ₹1 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో సిఐటియుగా మేమందరం కలుసుకొని ముందు పోరాటాలకు సిద్ధమవుతామని తెలియజేసుకుంటున్నాను. నా పేరు మున్రాజా, సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు. నా పేరు ముకుంద, సిఐటియు కార్యదర్శిని. మేనకూరు సెజలో గతంలో అనేక ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఎస్ఈజెడ్ ఈ ఆఫీస్కి ఎంతోమంది కార్మికులు వచ్చి ఎవరు పట్టించుకొని సందర్భాలలో ఎవరికి చెప్పుకోవాలా వాళ్ళ మొర అనే విధానంతో నిరుత్సాహంతో వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మేము అడిగేది ఒకటే, ఈరోజు ఏదన్నా మేనకూరులో ప్రమాదం జరిగినా, ఏదన్నా పరిశ్రమ లాకౌట్ చేసినా దానికి సంబంధించి ఎవరిని అడగాలా కూడా తెలియని పరిస్థితి మేనకూరులో చోటు చేసుకున్నది. అదే జడ్డమ్మకి ఫోన్ చేస్తే జడ్డమ్మ నాకు సంబంధం లేదు చేయండి అని అంటారు. లేబర్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు ఏసీఎల్కి చేయండి అని అంటారు. అంటే ఎవరిని వీళ్ళందరికీ సంబంధం లేదనంటే ఎవరికి కార్మికులందరూ ఎవరికి చెప్పుకోవాలా వాళ్ళ పని మేము అడుగుతున్నాం. ఎందుకనంటే ఏదన్నా ప్రమాదాలు చోటు చేసినప్పుడు సమస్యలన్నీ ఈ ఆఫీసులోనే ఎస్ఈజెడ్లోనే పరిష్కారం కాబడతాయని కూడా ఈ ఎస్ఈజెడ్ ప్రారంభంలో చెప్పారు. అయినా ఆ సమస్యలు తీసుకొని వస్తే ఆఫీసులో పట్టించుకునే పాపాన పోవడం లేదు. అందుకని మేము అడిగేది ఒకటే, ఏ ప్రమాదాలు జరిగినా చెప్పుకునేదానికి ఒక ప్రత్యేక అధికారిని కూడా ఏర్పాటు చేయాలని కూడా మేము ఈ జోనల్ ఆఫీసులో చెప్తున్నాము. ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని ఎస్ఈజెడ్ల ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు జరుగుతూ ఉందంటే, మొన్న 21వ తేదీ అచ్యుతాపురంలో, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఒక భారీ ప్రమాదం జరిగి 17 మంది మరణించినటువంటి పరిస్థితి, అట్లాగే 50 మంది గాయపడినటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి దుర్ఘటన అక్కడ జరిగింది. ఈ దుర్ఘటన జరగడానికి కారణం ఏంటంటే అక్కడ ఉండేటటువంటి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగి 18 మంది ఈ యొక్క మృత్యువాత పడినటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే సిఐటియు అలర్ట్ అయిపోయి అక్కడ కార్మికులకి ఎక్స్గ్రేషియా ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ₹1,00,000 ఇచ్చేదానికి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి దాని అందరూ కూడా కార్మికులు కూడా అభినందించేటటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ గాయాలైనటువంటి క్షతగాత్రులుగా అయినటువంటి 50 మందిని కూడా ఆదుకోవాలని చెప్పేసి, ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఈ యాజమాన్య నిర్లక్ష్యం విడనాలని చెప్పేసి ఈ యొక్క దుర్ఘటనకు బాధ్యులైనటువంటి యాజమాన్యాన్ని వెంటనే శిక్షించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని పరిశ్రమల్లో కార్మికులకి భద్రత కల్పించాలి, రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను. అట్లాగే ఇక్కడికి మేనకూరు సెజ్జలకు వచ్చేలకి ఇక్కడ కూడా అనేక
పరిశ్రమల్లో ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగి కార్మికులు మరణించినటువంటి పరిస్థితి, వాళ్ళకు కూడా ఇదే పద్ధతిలో ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి, ప్రమాదాలు జరగకుండా యాజమాన్యం నిర్లక్ష్యం విడనాడాలని చెప్పేసి, ఆ విధంగా యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉన్నటువంటి యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. కార్మిక వర్గానికి రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ మేనకూరు సెజ్జర్లకు వస్తేలకి కనీస వేతనాలు అమలు జరగడం లేదు. కనీస వేతనాలు అమలు జరగాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను. సేఫ్టీ పరికరాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతాను. అలాగే విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మా ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.